జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ప్రమాదంలో ఒక పసిపాప ప్రాణం ఇక్కడ ఉన్నటువంటి గుంత వల్ల పోయింది. ఇదే విధంగా అంతకు ముందు కూడా ఇదే గుంత వల్ల ఇద్దరు ముగ్గురు ప్రాణాలు పోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని ఒక ప్రత్యక్ష సాక్షి చూశారు. ఇప్పుడు ఈ ముందు కారు వెళ్ళేవాడికి రోడ్డు మీద ఏమేమి ఉన్నాయంటే అన్నీ తెలుస్తాయి. వాళ్ళ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ముందర గుంతుండే ఉంటే దాన్ని తప్పించుకొని క్రాస్ అయిపోతాడు. ముందున్నాడు కాబట్టి వాడు మరి వెనకొచ్చే స్కూటర్ అని పరిస్థితి ఏంటి? వానికి తెలియదు ముందు గుంతున్నాడు, వాడు బ్రేక్ వేస్తాడు. వాడు సడన్గా బ్రేక్ వేసుడుతో ఏమవుతుంది? వెనకొచ్చేవాడు మన మీదకి ఎక్కిచ్చేస్తాడు. ఇదే పెద్ద పెద్ద మెయిన్ రోడ్ల మీద పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి. వాటి పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఎవరెవరికో కాంట్రాక్టులు ఇస్తుంది. వారు చేసే నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు చేస్తున్నారు. అదేవిధంగా మెయిన్ రోడ్స్ లో కూడా చాలా గుంతలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాటిని సరిదిద్ది ఈ ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వాడు మిమ్మల్ని కొట్టింది కరెక్ట్ అయితే మీరు చేసింది తప్పు నాన్న. అలాగని నేను వాడిని సపోర్ట్ చేయట్లేదు. ఈ తప్పుని చూశాక మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. నలుగురి ప్రాణాలు నాన్న, అర్థం చేసుకోండి. తెలుసులే, నువ్వు ఆడరా. కోపంగా చూస్తుందిరా. తను వచ్చి 10 నిమిషాలు అవుతుంది. పట్టించుకోకుండా గేమ్ ఆడుతుంటే కోపంగా చూడకుండా ప్రేమతో చూస్తుందిరా. హాయిగా ఆడుతుంటే ఇక్కడ తీసుకొచ్చావంటే? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, కలవాలనిపిస్తే కనిపించవు. సర్లీ కనిపించాను కదా మాట్లాడదావు అనుకుంటాను, మాట్లాడవు. ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నానో తెలుసా? ఏంటే లోన్లీ? నువ్వు పుట్టిన 20 సంవత్సరాల తర్వాత కలిసాను నేను. అప్పుడు లేని లోన్ ఇప్పుడు వచ్చిందా? అంటే ఏంటే నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేయాలా? నువ్వు కలవమన్నప్పుడల్లా కలవాలా? ఇవన్నీ ఇంతకుముందు చేసావు కదరా. ఒక చిన్న లాజిక్ చెప్పనా? 7 కాలేజ్కి వెళ్ళి అమ్మాయిని లవ్ చేయడం కోసం ఒక అబ్బాయి 6 గంటల నుంచి బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటాడు. కానీ అదే అమ్మాయి ఒక్కసారి ఐ లవ్ చెప్పాక అదే బస్ స్టాప్లో మనోడు వస్తాడని చెప్పి అమ్మాయి 8 గంటల నుంచి వెయిట్ చేస్తుంటాడు. కానీ మనోడు వస్తాడా? రాడే. హాయిగా ముసుగేసుకొని పడుకొని ఉంటాడు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. అబ్బాయిలు అమ్మాయిల కోసం అడ్డమైన ఖర్చు పెడుతుంటారు. గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు, డ్రెస్సులు, ఒక్కటేంటి అన్నీ కొని పెడతారు. కానీ అదే అమ్మాయి ఒక్కసారి ఐ లవ్ చెప్పాక రీఛార్జ్ దగ్గర నుంచి పెట్రోల్ దాకా, టీషర్ట్ దగ్గర నుంచి వాచ్ల దాకా అన్ని అమ్మాయిల చేత ఖర్చు పెట్టిస్తారు. ముందు పావులా ఖర్చు పెడతాడు, తర్వాత రూపాయి ఆశిస్తాడు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. ముందు మీ చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతారు, తర్వాత మిమ్మల్ని హచ్చు కుక్కలా తిప్పుకుంటారు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. అయినా అర్థం చేసుకోవాలి, అలగకూడదు. ప్రేమ అనేది మందు లాంటిది. అప్పుడప్పుడు తాగితే అందం, ఎప్పుడూ తాగితే దూల. నాకు కలవాలనిపిస్తేనే కలుస్తా,
మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతా, అంతెందుకు నాకు మూడు వస్తేనే ఏదని చేస్తా. అర్థమైందా? అర్థమైందిరా, నీకు పిచ్చి. మూడ్ కాదు, పిచ్చి. నువ్వు పిచ్చి అనుకో, మూడు అనుకో, ఏమైనా అనుకో, నాకు నచ్చిందే నేను చేస్తా. లేవడానికి, పడుకోవడానికి, ఆఖరికి కబుర్లు చెప్పుకోవడానికి అన్నిటికీ టైం సెట్ చేయొచ్చు, కానీ ఫీలింగ్స్ మాత్రం టైం సెట్ చేయలేవు. క్షణక్షణం పుట్టుకొచ్చే కోరికలు చంపుకొని యుగం మొత్తం బతకడం నా వల్ల కాదు. ఇప్పుడు నేను ముద్దు పెట్టుకోవాలనిపించింది అనుకో, ఇప్పుడే పెట్టుకుంటా, దానికోసం టైం సెట్ చేసుకోను. నువ్వే చెప్పావు కదా ముద్దు పెట్టాలనిపిస్తే పెట్టేయాలని, అందుకే పెట్టాను. నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయిరా, కానీ నా ఫీలింగ్స్ నీకెప్పటికీ అర్థం కావు. ఏ బుజ్జి, నువ్వు సెంటి అయిపోయి నన్ను దింపే విషయం మర్చిపోతున్నావే. ఎలా వెళ్తా అనుకున్నావు ఇక్కడ నుంచి? దూకు చచ్చిపోవాలనా? దిబ్బా. చీ, నువ్వెప్పటికీ మారవురా. చీయా? ఎప్పుడైనా నడుస్తే తెలుస్తుంది బాధ అంటే ఏంటో. చీ అంట, చీ. దీని అమ్మ జీవితం. వాడు నా మీద చెయ్యేశాడు. నా కూతుర్ని కూడా ప్రేమిస్తున్నాట. వాడు చావాలి. వాడి చావు ఎలా ఉండాలంటే, ఇంకో 10 జన్మలెత్తాలంటే వాడు భయపడాలి. అన్నా, పొద్దున కల్లా వాడి శవం నీ ముందుంటదన్నా, నువ్వు వెళ్ళి పడుకో అన్నా. వాడు దొరికాడన్నా, వేసేయమంటావా? వెళ్ళండి రా, వెళ్ళి వేసేయండి. సరే అన్నా. అన్నా ఫోన్ కట్ చేయకు, వాడి చావు కేక ఇక్కడికి వినిపించాలి. ఏమైందిరా? అన్నా వాడు వెనక్కి తిరిగి చూసిండన్నా, మేము దాక్కున్నాం. రేయ్ వెళ్ళండి రా, వెళ్ళి వాడిని వేసేయండి రా. సరే అన్నా. మళ్ళీ ఏమైందిరా? అన్నా వాడు మళ్ళీ తిరిగి చూశాడన్నా, మళ్ళీ దాక్కున్నాం. నీ అబ్బా వెళ్ళండి రా, వెళ్ళి వేసేయండి రా. ఏందిరా? వాడు కనబడతలేడన్నా. సిగ్గు లేదురా? ఒక్కొక్కడికి 5,000 ఇచ్చినా కదరా, దున్న బదులు తినడం కాదురా, వెళ్ళి ఎత్తుకండి రా. అరే రండి రా. దొరికిండారా? అన్నా దొరికిండనా? ఏం చేస్తున్నారా? ఏదో జిప్ ఇప్పుతుండనా. ఓ పని చేయండి రా, మగ్గు పట్టుకెళ్ళి ముందు కూర్చోండి, సిగ్గులేని ఎదవల్లారా. వెళ్ళి వేసేయండి రా. అక్కడ ఏం జరుగుతుందిరా? పరిగెడుతున్నామన్నా. వాడు వాడు పరిగెత్తున్నాడన్నా. వెళ్ళండి రా, వెళ్ళేసేయండి రా, పోండ్రా పోండ్రా. అన్నా కుదరదన్నా. ఏరా? మేము ముందు పరిగెడుతున్నామన్నా. అన్నా వాడు మా ఇంటికే పరిగెడుతున్నాడన్నా.
వచ్చి నవ్వుతున్నాడేంట్రా? వాడు నవ్వుతున్నాడేంట్రా? వాడు నవ్వుతున్నాడేంట్రా? ఏందన్నా నన్ను అడుగుతావు? దాన్ని అడుగు. ఎందుకురా నవ్వుతున్నావు? ఎందుకురా నవ్వుతున్నావు? దునియాలో ఎవరికైనా నీ ఫేస్ చూస్తే నవ్వొస్తుందన్న. వీళ్ళందరం చూసి వీళ్ళని కూడా ఖతర్నాక్ కూడా తగులుతాడు అనుకున్నానన్న. కానీ నీలాంటి కాటు కూడా తగులుతాడు అనుకోలేదన్నావు. అమ్మా సరే అన్న, టైం వేస్ట్, ఉంటానన్నా. అమ్మా చెప్పాను కదా నీ ఫేస్ చూస్తే మూడు తప్పిద్దని. నా మూడు తప్పింది. ఉంటానన్నా. ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళరా. అన్నా పైకి చూడు. ఏ పైకి రా? అమ్మ పిలుస్తుందానా? ఏ అమ్మరా? రానా మన అమ్మానా? ఏమైందిరా వీడికి? అన్నా మెంటల్ గాడు అయినట్టున్నాడన్నా. మూడు లేదన్నోడికి మూడు తెప్పిస్తే ఇలాగే ఉంటది. ఇప్పుడు నాకు మూడు వచ్చింది. వీళ్ళందరినీ కొడతా, నిన్ను మాత్రం కొట్టా. ఇది ఫిక్స్, నువ్వు ఫిక్స్ అయిపో. ఏంట్రా చూస్తున్నారు? పొండి. ఏంద్రా చూస్తున్నావు? 5,000 తీసుకున్నావు కదా, పో కొట్టుపో. ఎందుకు చూసేది? వాడు చూడు మన వాళ్ళని ఎట్లా కొడుతున్నాడు. ఇదిగో నీ 5,000 నువ్వు తీసుకో. నీకు నాకు సంబంధం లేదు, నేను వస్తా. వాడు 5,000 వాడికి ఇచ్చేసిన, వాడికి నాకు సంబంధం లేదు, నేను వస్తానన్నా. అందరూ తన్నులు తింటున్నారే తప్ప కొట్టట్లేదంట్రా. అమ్మ పిలుస్తుందానా? పిలుస్తుంది. అమ్మ పిలుస్తుంది. అమ్మ పిలుస్తుంది. అన్నా అన్నా ఏంట్రా? ఇదిగన్నా 2500. దేనికిరా? నువ్వు 5,000 ఇచ్చినావు కదన్నా. అక్కడ నుంచి ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చినందుకు 2500 నేను తీసుకున్నాను. నేను కొట్టలేనా? నీకు 2500 ఇచ్చేసిన, నేను వెళ్ళిపోతున్నా. అవన్నీ నాకు తెలియదు. కొట్టకపోతే నా పైసలు నాకు ఇచ్చే. ఏమన్నా అక్కడ నుంచి ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చిన, అందుకే 2500 తీసుకున్నా. అవన్నీ కుదరదు. కొట్టకపోతే నా పైసలు నాకు ఇచ్చాయి. అరే ఏమున్నావు అన్నా నువ్వు కడి, నేను పోయేసి వస్తా. అన్నా ఒకటి మెల్లగా కొట్టాను. ఇట్రారా. చెప్పాను కదన్నా కొట్టనని. ఎందుకు వచ్చావు? పడుతుంది అన్న, వర్షం పడుతుందానా? వర్షం పడుతుంది. కొట్టనన్నావు కదరా, దగ్గరికి ఎందుకు వచ్చినావు? అన్నా నేను ఎవడు పంపాడన్నా? సునామీ నిన్ను రేర్గా వస్తుంది.
వస్తాం, వచ్చామనుకో రచ్చే వదిలేయ్. అలా సాలిడ్ ఎంట్రీ ఇద్దాం అనుకున్నా, కానీ దీన్ని చూస్తే కొట్టబుద్ధి గాట్లా. కాస్ట్లీ మంది కదా. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? చెప్పు. నిన్ను చూస్తే భయపడాలా? భయంతో వణికిపోవాలా? అసలు నేను ఎందుకు కొట్టాను? తప్పు చేస్తేనే కదా కొట్టింది. నిన్నే కాదు, తప్పు చేస్తే ఎవరైనా కొడతా. నువ్వు పెద్ద మటన్ గాడువారా? బిర్యానీ వండుకొని తినేస్తాం రోయ్. చూడు, డబ్బులు సంపాదించుకో, దోచుకోకు, ఆస్తులు కూడగట్టుకో, అన్యాయం చేయకు. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. వదిలే. అద్దాల్ది ప్రతి యాదవికి ఒక వీక్నెస్ ఉంటుంది, అలాగే వాడికి ఒక వీక్నెస్ ఉంది. ఏంటా వీక్నెస్? ఏమైందన్నా? ఏం చేస్తున్నావు? ముసల్దాన్ని ఎలా కిడ్నాప్ చేయాలని ఆలోచిస్తున్నా. మత్తు మందు తీసుకొచ్చినాం కదా, ముసల్దాన్ని ముక్కు మూసి తీసుకోదాం. ముసల్దానికి మత్తు మంది ఇచ్చి ముక్కు మూస్తే 3 నిమిషాల్లో పైకి పోద్ది. ప్రాణాలతో కావాలి. అన్న ఒక ఐడియా వచ్చిందనా, పక్క వీధిలో పట్టు చీరలు ఫ్రీగా ఇస్తురని చెప్దాం. ముసల్ది పరిగెత్తుకుంటూ వస్తుంది. పట్టు చీరలా? బోడి పట్టు చీరలు. మీ చీరలు ఎవరికి కావాలి? నా దగ్గర ఉన్నవే కట్టుకోలేక వస్తున్నాను. చీరలు అంట బాహపడి. పట్టు చీర అనగానే పరిగెట్టుకు రావడానికి అదేమైనా పడుచు పిల్ల? ముసల్ది. అన్నా ఇలా చెప్తే ఎలా ఉంటుంది? నేను నీ మనవాడిని ఎవరో వేశారని చెప్పి హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడంటే ముసల్ది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒరే, మీరేదో తప్పట్టేసుకొచ్చినట్టున్నారా? వీడు కొట్టి వాడు ఆసుపత్రిలో ఉన్నాడంటే నమ్ముతాను గానీ వాడెవడో కొట్టి వీడు ఆసుపత్రిలో ఉంటే నేనెలా నమ్ముతానురా? పొండ్రా. వాడినెవడో కొట్టాడంటే మనమే నమ్మం, ఆ ముసలిది ఎలా నమ్మిద్ది? ఏముంటాయ్యా ఇది? ఒక్క అమ్మాయి కూడా రౌడీ అమ్మాయి దొరకలేదా? అమ్మా మీ చాదస్తాం గానీ ఎవరైనా మహాలక్ష్మి లాంటి అమ్మాయి కావాలంటారు, మీరేంటమ్మా రౌడీ అమ్మాయి కావాలంటారు? అదంతా నాకు తెలియదయ్యా. నీకు 2 రోజులు గడువు ఇస్తాను. నాకు బాగా రౌడీ లాంటి అమ్మాయి కావాలి. లేదనుకో రౌడీని పెట్టి నిన్ను లేపేస్తాను. అమ్మా మీకో దండం, మీ మనవడికో దండం. మీ మనవడికి పిల్లని చూడడం కంటే మూసుకొని ముష్టెత్తుకోవడం బెటరు. ముందు పని చేయి. పో. పోతాను. తీసుకొని పో. పోతానమ్మా పోతాను. మీ మనవడికి పిల్లని ఎవరు చూస్తారో నేను పోవయ్యా బాబు. నువ్వు లేకపోతే బోల్డ్ మంది ఉన్నారు. రౌడీలు పెట్టి కొట్టిస్తున్నారు రౌడీలు. అసలు నా గురించి ఏమనుకుంటుందో. మీ మనవడికి జన్మలో పిల్లని ఎవరు ఇస్తారో చూస్తాను నేను. మా అగ్రహారంలో చెప్పి ఇటువైపు ఎవరిని రానివ్వను. పంతులంటే వీళ్ళకు మరీ చులకనైపోయింది. ఇలాంటి ఫ్యామిలీని నా జన్మలో చూడలేదు. నువ్వు నీ ఫ్యామిలీ పాడుగాను. రౌడీలు పెట్టి కొట్టిస్తున్నారు రౌడీల్ని. రౌడీలు పెట్టి కొట్టిస్తున్నారు. పర్సన్ ఉన్నావు. రౌడీలు అంటే అమ్మాయి కావాలండి, రౌడీ అమ్మాయి. మాదేమన్నా రౌడీల ఫ్యామిలీయా? వీళ్ళ శారదమును వీళ్ళ పిండాకుడును. తప్పకండి. వచ్చింది. ఏమైందన్నా నువ్వు నవ్వుతున్నావు? ఐడియా, ఒక ఐడియా వచ్చింది. ఎవరమ్మా మీరు? రౌడీలా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఒక రౌడీ లాంటి అమ్మాయి కావాలని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చామమ్మా. మరి అమ్మాయి? అమ్మాయి ఇంట్లో ఉందమ్మా. తను మా చెల్లెలు. తను మాకన్నా పెద్ద రౌడీ. అలాగా? రండి లోపలికి. మేము మీ ఇంటికి వచ్చే కన్నా మీరు మా ఇంటికి వస్తే పద్ధతమ్మా. అందుకే కారు కూడా తీసుకొచ్చాం. అవును, ఇతనెందుకు ఇలా ఊగుతున్నాడు? ఆనందం వచ్చినప్పుడు ఇలా ఊగటం నా అలవాటు. ఓహో, ఆనందం వస్తే అలా ఒకటి ఉందా? సరేలేండి, అమ్మాయిని చూస్తే చాలు. పదండి పదండి. అబ్బా,
అదే ఉంటాయా ఇల్లు అలా ఉందేంటి? తరతరాలుగా మా తాత ముత్తాతలు గిన్నె ఉన్నారా అమ్మా? ఇల్లు చాలా పెద్దదే. ఇంకా పెద్ద ఉంటది. అవునా? అబ్బా ఈ ఊగుడంటే